అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'సరిచేసిన లెక్క' అనే ఒక కథను వినేద్దాం. రాయలవారి ప్రజా దర్బారుకి న్యాయం కోసం ఒక సమస్యొస్తుంది. న్యాయం చెప్పమని చెప్పి ముగ్గురు అన్నదమ్ములు న్యాయాధికారి దగ్గరికొస్తారు. ఆ న్యాయాధికారి ఈ రాయలవారి దగ్గరికొస్తాడనమాట. ప్రభు, ఈ ముగ్గురు అన్నదమ్ముల గారి తండ్రి గారు చనిపోతూ తమ ఆస్తి పంపకాలు వివరిస్తూ వీలునామా రాస్తాడు. ఆ వీలునామా ప్రకారమే స్థిరాస్తి అంతా ముగ్గురికి పంచేశాం. కానీ చరాస్తి పంచడం సాధ్యం కావడం లేదు అని చెప్తాడు. అప్పాజీ ఎందుకనని చెప్పి అడుగుతాడనమాట. న్యాయాధికారి ఇలా చెప్తూ, వీరి తండ్రి గారి చరాస్తేమో 17 ఏనుగులు. అందులో పెద్దవాడికి సగపాలు, రెండోవాడికి మూడో పాలు, మూడోవాడికి అందులో మూడో పాలు పంచాలని మరణ శాసనం. ఏనుగులు 17 ఎన్ని విధాల ప్రయత్నం చేసినా గూడా జంతుహింస చెయ్యకుండా పంపకాలు జరపడం సాధ్యం కావటం లేదు. అందుకే వీరు న్యాయం కోసం ప్రభువుల వారి దగ్గరికి వచ్చారని చెప్తాడు. ఇంక సభలో ఒక్కసారిగా గుసగుసలు బయలుదేరుతాయి. 17లో సగం అంటే 8.5. మూడో వంతు అంటే 5/2/6. అందులో మూడో వంతు అంటే ఎలా లెక్కించినా గూడా ఏనుగుల్ని ఖండించకుండా పంపకం చేయడం సాధ్యం కావడం లేదు. మరెలా? ఇంక తాతాచార్యుల వారు వెంటనే లేచి పెద్దగా నవ్వి, మరణించిన వాడు చాలా గొప్ప రాజభక్తుడయ్యుంటాడు. అందుకే పంచడానికి వీలు లేకుండా వీలునామా రాశాడు. ఈ గజ సంపద ప్రభువుల వారికి చెందాలని అతడి అభిప్రాయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రభువులు అతడి అంతిమ కోరికను మన్నించి ఆ ఏనుగుల్ని మన గజశాలకు తరలించడమే న్యాయం, అదే ధర్మం అని చెప్పి ప్రకటిస్తారు. సభికులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేస్తారు. మరుక్షణమే ఆ హర్షధ్వానాలను భంగపరుస్తూ అన్యాయం, అధర్మం అన్న పెద్ద అరుపు వినిపిస్తుంది. ఇంకా సభ మొత్తం ఉలిక్కిపడుతుంది. ఇంతలో జనం మధ్యలోంచి దారి చేసుకుంటూ తెనాలి రామకృష్ణుడు ముందుకొస్తాడు. ఇంకా అతన్ని చూడగానే ఆచార్యుల వారి పక్కన నిలబడి ఉన్న అప్పన్న తేలికుట్టిన దొంగల లింగడండి రామలింగడు అని అంటాడు. ఇంక వెంటనే ఆచార్యుల వారి మొహం నల్లబడిపోతుంది. రాయల వారేమో చిరునవ్వు నవ్వుతారనమాట. ఇంకా అప్పాజీ గారు సాభిప్రాయంగా చూస్తూ, అధర్మం, అన్యాయం అంటూ ఆక్షేపిస్తున్నావు. మా న్యాయాధికారులకి సాధ్యం కాని పంపకం మరి నువ్వు చేస్తావా అని చెప్పి అడుగుతాడు. వెంటనే రామకృష్ణుడు తల ఊపి ఏనుగు బొమ్మలు తెప్పించండి అని చెప్పి అంటాడు. వెంటనే ఏనుగు బొమ్మలన్నీ తెచ్చి సభ ముందుంచుతారు. రామకృష్ణుడు ఆ ఏనుగు బొమ్మలని లెక్కపెట్టి అవి పంచాల్సిన 17 ఏనుగులు. వీటిని పంచడానికి రాయలవారే స్వయంగా తమ పట్టపుటేనుగు మీద వచ్చారు. ఎవరికైనా అభ్యంతరమా అని అడుగుతారు. ఇంకా ఎవరు అభ్యంతరం చెప్పలేదన్నమాట. రాయలవారు తమ గజాన్ని కూడా ఈ ఏనుగుల వరుసలో చేర్చారు. అంటే ఈ అన్నదమ్ముల 17 ఏనుగులతో పాటు రాయలవారి ఏనుగు కూడా కలిపి మొత్తం 18 ఏనుగులు. ఆ పట్టపుటేనుగు బొమ్మని ఆ వరుసలో చేరుస్తాడు రామకృష్ణుడు. తాతాచార్యుల వారు ఇంక వెంటనే లేచి, అలా చేర్చడానికి వీల్లేదు, పంచాల్సినవేమో 17 ఏనుగులే అని చెప్పి అరుస్తాడు పెద్దగా. వెంటనే రామకృష్ణుడు నవ్వుతూ, పంచబడేవి కూడా 17 అని చెప్పి నవ్వుతాడు. ఇంకా తాతాచార్యుల వారు ఇంకా మెల్లగా కూర్చుంటారు. ఇప్పుడు ఈ వరుసలో ఉన్న ఏనుగులు మొత్తం 18. ఇందులో పెద్దవాడి పాలు సగం అంటే 18లో సగం అంటే 9 ఏనుగులు అంటూ 9 బొమ్మలు వాడి దోసిట్లో పడేస్తాడు. రెండో వాడి మూడో వంతు అంటే 6. మూడో వాడి పాలు అందులో మూడో వంతు 2 అంటే 18 ఏనుగుల్లో 18 ఏనుగుల్లో మూడో వంతు అంటే 3 6లు 6 ఏనుగులు రెండో వాడికెళ్ళిపోతాయి. తర్వాత 6 ఏనుగులు మిగిలిన ఈ రెండో వాడి దగ్గరున్న 6 ఏనుగుల్లో అందులో మూడో వంతు అంటే 6లో మూడో వంతు అంటే 2.
వెరసి మొత్తం 17. ఇంక రాయలవారి ఏనుగొక్కటి మిగిలిపోతుంది. అది మళ్ళీ రాయలవారికే వెనక్కి ఇచ్చేస్తాడనమాట. అలా పంపకాలు చేస్తాడు రామకృష్ణుడు. అంతే. ఒక్కసారిగా సభాస్థలి మొత్తం కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోతుంది. అంటే నాకర్థమైనంత వరకు బేసి సంఖ్యని 17 అంటే బేసి సంఖ్యే కదా! 1 కలిపి దాన్ని సరిసంఖ్యని చేసి అలా వాళ్ళకి వాళ్ళ నాన్నగారు కోరుకున్నట్టే ఆ ఏనుగుల్ని పంచుతాడనమాట రామకృష్ణ. చూసారా పిల్లలు ఈ తెనాలి రామకృష్ణుని తెలివి? అలా తెలివిగా ఆలోచించి వాళ్ళకి సమానంగా ఏనుగుల్ని పంచుతారు. వాళ్ళ నాన్నగారు కోరినట్టుగానే పంచుతాడనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.